Java Learning Series, Day 11, For Loop. Hello friends, welcome to నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఒక చిన్న క్వశ్చన్. సేమ్ లైన్ ఆఫ్ కోడ్ని చాలాసార్లు ప్రింట్ చేయాలి అంటే మనం ప్రతిసారి మాన్యువల్గా రాయాలా లేదా ఒక సింపుల్ లాజిక్తో రిపీట్ చేయొచ్చా? లాస్ట్ వీడియోలో మనం స్విచ్ కాన్సెప్ట్ చూసాం. ఇప్పుడు లూప్స్లో ఫస్ట్ కాన్సెప్ట్ ఫోర్ లూప్ గురించి చూద్దాం. ఫోర్ లూప్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ఒక వర్క్ని మనం ఫిక్స్ చేసిన నంబర్ ఆఫ్ టైమ్స్ ఆటోమేటిక్గా రిపీట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక మెసేజ్ని చాలాసార్లు ప్రింట్ చేయాలి అనుకుంది. మాన్యువల్గా చేస్తే ప్రతిసారి ప్రింట్ స్టేట్మెంట్ రాయాలి. కానీ ఫోర్ లూప్ యూజ్ చేస్తే ఒక్క లైన్ రాయడం చాలు. ఇప్పుడు లాజిక్ అర్థం చేసుకుందాం. ఫోర్ లూప్ రన్ అవ్వాలి అంటే మనకు 3 మెయిన్ స్టెప్స్ కావాలి. స్టార్ట్ వాల్యూ, ఎండ్ కండిషన్, ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్. ఈ 3 కలిసి లూప్ రన్ అవుతుంది. అంటే స్టార్ట్ నుండి ఎండ్ కండిషన్ వరకు వాల్యూస్ ఆటోమేటిక్గా రిపీట్ అవుతాయి. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కండిషన్ ట్రూ ఉన్న వరకు లూప్ రన్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయ్యాక ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ ఛాలెంజ్. వాల్యూస్ని స్ట్రెయిట్గా కాకుండా రివర్స్ డైరెక్షన్లో ప్రింట్ చేయాలి అంటే లాజిక్ ఎలా ఉంటుంది? బ్యాక్వర్డ్గా ప్రింట్ చేయగలరా? ట్రై చేసి కమెంట్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మనం వైల్ లూప్ కాన్సెప్ట్ చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. మిస్ కాకుండా ఉండాలి అంటే ఇప్పుడే ఫాలో చేయండి. నేర్చుకుందాం ఫ్రెండ్స్. కలిసి మన ఐటీ కెరియర్ బిల్డ్ చేసుకుందాం.